ఏ విధంగా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏ విధంగా వాళ్ళు సహకరించి వినండి చెప్తారు. చూసిన నాదుడే లేడు, నీరిచ్చే నాదుడు లేడు, పాలిచ్చే నాదుడు లేడు, మొన్న తినిపించిన నాదుడు లేడు, వాళ్ళకి వాదొచ్చే నాదుడు లేడు. అడగండి, మీ వెనకాల కదా నాతో ఎందుకు మాట్లాడతారు వాళ్ళు అడగండి. తప్పిదం విపత్తు అనుకోవచ్చా, లేదంటే ఏదైనా అధికారులు ఈ తప్పిదము ప్రకృతి వైపరీత్యం అనేది అధిక వర్షాలు పడటము అదంతా కూడా అది జరిగింది, అది ప్రకృతి. కానీ జరిగింది ముందే మనకి విషయం తెలిసినప్పుడు, 28వ తారీఖు నాడే మనకి విషయం తెలిసినప్పుడు ఈ 2 రోజులు ఏం చేసాం మనం, ఏ విధంగా వస్తున్న అధిక వర్షాలని 30 మిల్లీమీటర్లు 40 మిల్లీమీటర్లు మరి అధిక వర్షపాతం వస్తుంది, ఆ పైన వర్షాలు పడతాయి, దాని మీద ఇంత ఫ్లో వస్తుంది, 14 లక్షల క్యూసిక్స్ వచ్చి వాటర్ నీరు కిందకు వస్తుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, అధికారులను సస్పెండ్ చేసుకోమని నేను అంటుంటే నిర్లక్ష్యం వచ్చిన అధికారులను సస్పెండ్ చేస్తావా? నీ నిర్లక్ష్యం జరిగితే నువ్వు శిక్ష అనుభవిస్తావు అనేది ఆ చంద్రబాబు నాయుడు తాలూకా విజ్ఞతగా వదిలేస్తున్నాను. కనీవి నీరు కాదు, వాళ్ళు అలర్ట్ కాలేదు, ప్రజలు అలర్ట్ చేయాలి. పోనీ జరిగిన తర్వాత సకాలంలో స్పందించి వాళ్ళకి సాయం చేయాలనే పరిస్థితి లేదు. 4-5 రోజులు అయింది. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పి ట్రాన్స్పోర్ట్ తెచ్చి 4 వెహికల్స్లో ఫుడ్ తెచ్చి అది పెట్టకుండా, అది పంపిణీ చేయకుండా అక్కడ డ్రామా చేయడం కరెక్ట్ కాదు కదా. రియాలిటీ ఉండాలి దేంట్లో అయినా. ఎంతకాలం పబ్లిసిటీ ఇష్టంతో గడుపుతారు. అధికారులు తప్పంటే ప్రభుత్వం ఏంటి? అధికారులు ప్రభుత్వం బాధ్యత కదా, ప్రభుత్వం అధికారులు ఓటు కదా, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? గత ప్రభుత్వం నిర్లక్ష్యం